రాష్ట్రంలో కార్మిక వర్గ పరిస్థితి దిగజారే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని టీఐసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవనంలో జరిగిన టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు చేయాలన్నారు. పని గంటల పెంపును వ్యతిరేకించారు. ఈ డిమాండ్లపై జూలై 31న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నట్లుగా తెలిపారు. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 31న జిల్లా కలెక్టర్ కేంద్రాలలో ధర్నా చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈ జూలై 31న నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగు కార్మిక ధర్నకు కార్మికులందరూ తరలి వచ్చి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కనీస వేతనం నెలకు 26,000, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి చేయూత పథకం ద్వారా 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని జీవన భృతి కింద అమలు చేయాలని, 2016 రాని వాళ్ళందరికీ కూడా తక్షణమే పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద జూలై 31 తేదీన జిల్లా కేంద్రంలో ధర్నా ఉంటుంది. ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ తల్లి రావాలని చెప్పేసి నేను కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా దాదాపు కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడులుగా చేసి కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకురావడం, ఇవాళ 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా రేవంత్